వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీలోని జెడ్పీ హై స్కూల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశాలను, ప్రాముఖ్యతను, పర్యావరణం పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని, స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞను విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జీవి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయాల్లో పనిచేసే వార్డు శానిటేషన్ సిబ్బంది, పర్యావరణ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. చెప్తున్నాం. ముఖ్యంగా నరసింహారెడ్డి సారు ఈ పాఠశాల యొక్క పూర్వపు విద్యార్థి. ఈ పాఠశాలలో గతంలో 5 సంవత్సరాల పాటు చదువుకున్నాడు, 78 నుంచి 83 వరకు. కాబట్టి మన పాఠశాల అభివృద్ధిలో కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాటికి ఒక స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఇతర పట్టణాభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి చేపడుతూ ఉన్నారు. ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో కూడా గతంలో మున్సిపల్ కమిషనర్ గారు 10 రోజుల పాటు అక్కడ సేవలు అందించి వారి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి ఈయన. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుడు శ్రీ జీవై సుబ్బారెడ్డి గారికి, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి, సిబ్బందికి, మిగతా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఎవరైతే పిల్లలందరూ ఉన్నారో వాళ్ళందరికీ మా శుభాశీస్సులు. నా పేరు నరసింహారెడ్డి. నేను అన్న అంట, ఆయన నన్ను నరసింహారెడ్డి అంటాడు, ఎందుకంటే మా సీనియర్. ఆయన కూడా ఇక్కడే చదువుకున్నాడు. పైగా మేము చుట్టుపక్కల పల్లెలు కాబట్టి బంధుత్వాలు కూడా కలిసింటాయి 6వ శాఖ. కాకపోతే మీ ముందర సార్ అంటాడు. నన్ను ఎప్పుడు ఆయన నరసింహారెడ్డి అనే పిలుస్తాడు, నేను ఆయన అన్న అనే పిలుస్తాంట. అది మా ఇద్దరికి ఉండే అనుబంధం. ఈ స్కూల్కి ఉండే అనుబంధం 78 నుంచి 83 వరకు మేము ఈ స్కూల్లోనే చదివాం. పక్కన 8 కిలోమీటర్లు మా పల్లె. మేము ఇప్పుడు మాదిరి మీకున్న సౌకర్యాలు మాకు లేవు. మా ఊరి పరిస్థితి అయితే, మా ఊరిలో కరెంటు లేదు, అప్పట్లో రోడ్డు కూడా లేదు, నడుచుకుంటూ పోయాము. చెరువులో నీళ్ళు వచ్చి నీళ్ళల్లో కూడా పోతా ఉన్నాం. అప్పుడు ఉండే పరిస్థితి అది. మాకు మీ మాది సైకిల్ కూడా లేదు. ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు సైకిల్ కూడా తీపేయలేదు. ఒకవేళ సైకిల్ తీపించినా రోడ్డు లేదు పోయేదానికి. అది మా పరిస్థితి. తర్వాత గత 32 ఏళ్ల నుంచి కూడా నేను మున్సిపాలిటీలో జాబ్ చేస్తాను. ఈ ఊరికి నేను మున్సిపల్ కమిషనర్ గా, అందులో ముఖ్యంగా నేను చదువుకునే స్కూల్లో ఈడ మాట్లాడే అవకాశం రావడం కూడా నాకు అదృష్టం. మొన్ననే నేను వర్రా డ్యూటీలో ఉన్నాను. మన గౌరవనీయులు మన ప్రధానోపాధ్యాయులు గారు, జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు స్కూలు అర్థాంతరంగా అయిపోయింది అని చెప్తే, సార్ నాకు ఫోన్ చేసి నువ్వు పర్సనల్ గా పోయి మీ ఇంజనీర్లు తీసుకొని వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు చూసి ఎస్టిమేట్ వేసిమన్నాడు. ఎస్టిమేట్ అయిపోయింది. అంటే నేను వస్తానే రాగానే నెల్లూరు రోడ్లో ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగానే మన ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి మా సిబ్బందిని కూడా రమ్మని చెప్పి నేరుగా నేను ఇంటికి కూడా పోకుండా నేరుగా ఇంటికి వచ్చిన. ఇంటికే వచ్చి ఆ ఎస్టిమేషన్ అయిపోయింది. కవరింగ్ లెటర్ కూడా కలెక్టర్ గారికి రాస్తున్నాము. ఆ 2 నేనే పర్సనల్గా తీసుకుపోయి సార్కు విషయం అంతా చెప్పి ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా వేరే పనులు ఉన్నాయి, అందులో ఇది మొదటి పని. ఇది నాకు ఎంతో కొంత ఈయన చాలా కష్టపడి బాగా రూములు కట్టించిండు. ఈ స్కూల్ కు నేను ముందు జాయిన్ కాకముందు నేను ఇక్కడికి వస్తానే ముందే తెలుసు నాకు. ఈ వస్తానే ఫస్ట్ స్కూల్ పోవాలా, మనం చదువుకునే స్కూల్ కు ఎంతో కొంత చేయాలనుకున్నా. అది అనుకోకుండా నేను రాకుండానే ముందే ఈయన అవకాశం ఇచ్చిండు, మరి కలెక్టర్ గారు కూడా. తర్వాత మనము ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి కొంత ఎండ బాగుంది, అయినా కూడా మీరందరూ శ్రద్ధగా వినాలా. ఇది మీతోనే బాగా అవుతుంది. ప్రభుత్వం ఏ కాన్సెప్ట్ పెట్టిందో అది మీరే చేయగలరు, మీ ద్వారానే చేయగలరు. మీ పేరెంట్స్ చెప్పి కొంత ఎండైనా కూడా ఈ రోజు 5 నిమిషాలు భరిద్దాం మన ఊరు కోసం, మన ఆరోగ్యం కోసం, మన దీనికోసం. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు 2017వ సంవత్సరంలో, అసలు 2014 సంవత్సరం నుంచే స్టార్ట్ చేసిండు.
2014 సంవత్సరం వస్తానే సార్ ఏం చేసిందంటే ఫస్ట్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుందని చెప్పి ఓపెన్ డెఫికేషన్ లేకుండా చూడాలని చెప్పింది. ఓపెన్ డెఫికేషన్ అంటే బహిరంగ మలమూత్ర విసర్జన. ప్రతి ఒక్కరికి టాయిలెట్ కట్టియాలా, అందుకు కావాల్సిన నిధులు సమకూర్చిండు. తర్వాత ఎక్కడైనా బహిరంగ దానికి ఆ ఊరికి ఒక ర్యాంకింగ్ ఇచ్చిండు. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీ అని, ఓడిఎఫ్ ప్లస్ అని, ఓడిఎఫ్ ప్లస్ అని, ఈ విధంగా అందరికీ టాయిలెట్లు కట్టించి బహిరంగ మలమూత్ర విసర్జన తగ్గించింది. ఆ తర్వాత 2017 నుంచి అన్ని మున్సిపాలిటీలకు ఫస్ట్ తీసుకొని దాన్ని ఒక పోటీ నిర్వహించింది. ఎందుకు పోటీ అంటే ఊరికే ఫోటోలు తీయడం కదా, దానికి ఒక యాప్లు, దానికి ఒక ఆడిట్, స్వచ్ఛతా ప్రతిజ్ఞ. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచదు, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధికి, గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ